ఇంకొంచెం దగ్గరికి రండి. టచ్ చేయకండి సార్, నాకు టెన్షన్ వస్తుంది. టెన్షన్ ఏం కాదు, టచ్ చేస్తే మాయమైపోతావు అంతేగా. టచ్ చేయంలే. ఆర్య, సారీ ఆర్య, ఐల్ కమ్ లేటర్. సెండే. ఏంటి బాబు, నా భ్రమలోకి నువ్వు కూడా వచ్చావా? దా లోపలికి రా. ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ యువర్ ప్రైవసీ ఆర్య. నేను అదే చెప్తున్నాను, ఒక్కడనే ఉన్నాను, ఫుల్ ప్రైవసీతో ఉన్నాను, అందుకే లేనిపోని పగటి కళ్ళు వస్తున్నాయి. కలలేంటి ఆర్య? అదా, ఇప్పుడు నీకు ఇక్కడ ఎవరు కనిపించట్లేదు కదా, నాకు మాత్రం అను కనిపిస్తుంది. ఎవరూ కనిపించట్లేదా? దొరికిపోయాడని కవర్ చేసుకుంటున్నాడనమాట. అంటే ఇక్కడెవరు లేరనుకోవాలి, అంతే కదా? లేరనుకోవడం ఏంటి, కళ్ళు కనిపించట్లేదా? నాకు అను, ఇక్కడెవరు లేరంట. లెట్స్ గో, వెళ్ళిపోదాం. హే, నా భ్రమలో జెండే మాట వింటున్నావేంటి? కొంప తీసి నిజంగా వచ్చావా? గిల్లు. అరే గిల్లు, బాబోయ్, నిజంగానే వచ్చావు అను? అరే, నిన్ను ఇంట్లో రెస్ట్ తీసుకోమంటే ఆఫీస్కి ఎందుకు వచ్చావు? అసలు నిన్ను ఎవరు రమ్మన్నారు? ఎవరు రమ్మనడం ఏంటి? నాకు మా ఆయన్ని చూడాలనిపించింది, వచ్చేసాను. ఈవినింగ్ నేనే వచ్చావని కదా. నువ్వు వచ్చిన విషయం ఇంట్లో మీ పేరెంట్స్కి తెలుసా? చెప్పకుండా సీక్రెట్ గా రావడానికి మనం ఏమైనా లవర్సా సార్? వైఫ్ అండ్ హస్బెండ్. మా అమ్మ నాన్న నాకు మీ అల్లుడి గారిని చూడాలని ఉంది అనగానే మా అమ్మ మీకోసం స్పెషల్ గా బాక్స్ పెట్టి మరీ పంపించింది. మా నాన్నేమో ఆటో మాట్లాడి మరీ పంపించారు. సుబ్బు గారికి పద్దు గారికి రెస్పాన్సిబిలిటీ లేకుండా పోయింది. పద, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. పద. అదేం కుదరదు సార్, నాకు ఇంట్లో ఉండి ఉండి బోర్ కొట్టేసింది. చాలా రోజుల తర్వాత ఆఫీస్కి వచ్చాను కదా, అందర్నీ పలకరించాక వెళ్తాను. అను, నా మాట విను. విననుగా, ఎందుకంటే నేనిప్పుడు మీ ఎంప్లాయీనే కాదు, మీ భార్యని కూడా. నా మీద మీకెంత హక్కుందో మీ మీద కూడా నాకు అంతే హక్కుంది. నో డామినేషన్స్, నో రూల్స్. మా మంచి శ్రీవారు కదూ, ప్లీజ్ 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 ప్లీజ్. ఓకే. కానీ కానీ ఇందాకేదో ఇల్యూజన్ అనుకొని గిఫ్ట్ సీరియస్ గా తీసుకోలేదు. ఇప్పుడిచ్చే. అవునా? పద్దు, కొంచెం ఆ ఫోన్ చూడవే. ఏ, నువ్వే తీసి మాట్లాడొచ్చు కదా సుబ్బు, అవతల కూర మాడిపోతుంది. హలో, ఎవరు? నేను శారదాదేవిని మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు పద్దుగారు? శారదా మేడం గారా? మేం బాగున్నామండి, మీరెలా ఉన్నారు? అంతా బాగున్నాం. మీతో ఒక విషయం మాట్లాడాలని కాల్ చేశాను. చెప్పండి మేడం గారు.
పరిస్థితులన్నీ చక్కబడ్డాయి. అను ఆరోగ్యం కూడా కుదుటపడిందట. అందుకే మంచి ముహూర్తం చూసి అనుని మా ఇంటికి తీసుకురావాలనుకుంటున్నాను. నీ అభిప్రాయం కూడా తెలుసుకుందామని ఫోన్ చేశాను. భలేవారే మేడం గారు, మమ్మల్ని అడగడం దేనికి? మీరేం చేసినా పిల్లల మంచి కోసమే చేస్తారు కదా. మీకేది మంచి అనిపిస్తే అదే చెయ్యండి. అలా కాదు పద్దు గారు, అను తల్లిదండ్రులుగా మీ అభిప్రాయం తెలుసుకోవడం కూడా ముఖ్యం కదా. ఒకసారి సుబ్బు గారితో కూడా మాట్లాడి చెప్పండి. ఇదిగో మా సుబ్బు కూడా ఇక్కడే ఉన్నాడండి. ఒక్క నిమిషం. సుబ్బు, మేడం గారు మంచి రోజు చూసుకొని అనుని వాళ్ళింటికి తీసుకెళ్తారంట. ఇదిగో మాట్లాడు. నమస్తే మేడం గారు. నమస్కారం సుబ్బు గారు. పద్దు గారి విషయం చెప్పారు కదా, మరి మీరేమనుకుంటున్నారో చెప్తే పంతులు గారిని పిలిపించి ముహూర్తం పెట్టిస్తాను. అనుకోవడానికి ఏముంది మేడం గారు, ఎప్పటికైనా మా బుజ్జమ్మ మీ ఇంటికి రావాల్సిందే కదా. మాకెలాంటి అభ్యంతరమూ లేదండి. మీరు ముహూర్తం ఖాయం చేసి చెప్పండి మేడం. మేము అమ్మాయిని అక్కడికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటాం. మంచిది సుబ్బు గారు. పంతులు గారితో మాట్లాడాక మీకు ఫోన్ చేసి చెప్తాను. ఉంటానండి. అలాగేనండి. ఏంది సుబ్బు, ఉన్నట్టుండేట మొహం మార్చేసుకున్నావు? అబ్బే ఏం లేదు పద్దు. నాకు తెలుసులే. అమ్మిని అత్తారింటికి పంపించాలనే దిగులు గదు. ఇందాక మేడం గారితో ఎప్పటికైనా మీ ఇంటికి పంపాల్సిందే అన్నావు కదా, మరి ఇంకెందుకు దిగులు? అయినా ఎట్టంటోళ్ళో ఏందో తెలియనోళ్ళింటికి పంపుతున్నావా ఏంది? దిగులుగా ఉండకు సుబ్బు. అంత మంచి కుటుంబానికి కోడలిగా, అందులోనూ ఆర్యసారంత గొప్ప మనిషికి భారీగా పోతా ఉంటే మనం ఇంకా ఎక్కువ సంతోషంగా ఉండాలి సుబ్బు. అవును పద్దు, మన బుజ్జమ్మ అక్కడ చాలా సంతోషంగా ఉంటుంది. కానీ మనకి దూరంగానే ఉంటుంది కదా. అందుకే చిన్న బాధ. నెమ్మదిగా అలవాటైపోతుందిలే. నువ్వు వెళ్ళి కొంచెం కాఫీ తీసుకురా. అట్నే సుబ్బు. మేడం, వచ్చిన ఫస్ట్ రోజే మీరు వర్క్ గురించి ఇంత నాలెడ్జ్ పెంచుకున్నారంటే మీరు షార్ప్ లెర్నర్ అని అర్థమవుతోంది. నాకైతే ఈ సీట్లో మీరు కనిపించట్లేదు మ్యామ్. వాట్? వర్ధన్ ఫుడ్ కార్పొరేషన్ అభివృద్ధి కనిపిస్తుంది మ్యామ్. థ్యాంక్ యూ. ఏదో మీ అభిమానం. మేడం, మీకు పొగడ్తలు అస్సలు నచ్చవని అర్థమవుతుంది. అలా ఎలా మేడం? ఇంత సింపుల్ గా ఎలా ఉంటున్నారు? మ్యామ్, ఆఫీస్ వర్క్ లో మీకు ఏ చిన్న డౌట్ వచ్చినా నన్ను పిలవండి. జస్ట్ చిటికేయండి చాలు, క్షణాల్లో చేసేస్తాను. అను మేడం, అను మేడం వచ్చారు. రమ్య, అను, ఏంటి మేడం ఫస్ట్ డే ఆఫీస్ ఎలా ఉంది? చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాను. నువ్వుంటే బాగుండు అనుకున్నాను, వచ్చేసావు. ముందుగా చెప్తే ఇద్దరం కలిసి వచ్చేవాళ్ళం కదా. ఎందుకో రావాలనిపించింది, సడన్ గా వచ్చేసాను. ఎలా ఉన్నారు మేడం? నేను బాగున్నాను. మిమ్మల్ని ఆఫీస్ లో చూసి చాలా రోజులైంది. మీరు లేకపోవడంతో వర్క్స్ అన్ని స్లోగా రన్ అవుతున్నాయి. మీరు ఆఫీస్లో ఉంటే మా అందరికీ ఎనర్జెటిక్ గా ఉంటుంది. నేను కూడా మీ అందరినీ చాలా మిస్ అయ్యాను. కంగ్రాచులేషన్స్ మేడం, మీరు చాలా లక్కీ. ఆర్యవర్ధన్ గారికి వైఫ్ అయ్యారు. నార్మల్ ఎంప్లాయీగా ఈ కంపెనీలో అడుగుపెట్టి ఇప్పుడు ఏకంగా ఓనర్ అయిపోయారు. నన్ను నేను సార్ వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యుండొచ్చు. ఆఫీస్లో మాత్రం బాస్ అండ్ ఎంప్లాయీగానే ఉంటాం. అది వేరు, ఇది వేరు. మీ ఒబీడియన్స్ అండ్ సింప్లిసిటీనే కమ్. వైస్ చైర్మన్ అయిన మిస్సెస్ అనురాధ ఆర్యవర్ధన్ మీకెందుకు ఒబీడియంట్ గా ఉంటుంది?
మాన్సీ మేడం కడుపు మంట ఇక్కడ దాకా కనపడుతుంది. వాడుకుంటా, ఈ అవకాశాన్ని బాగా వాడుకుంటా. మేడం, నువ్వేంటిక్కడ? ఏదోనండి, కూటి కోసం కోటి తెప్పలని పని కోసం ఇక్కడ చేరాను. అవును, ఇందాక స్టాఫ్ అంతా ఇక్కడే ఉండాలి, ఏరు మేడం? ఇంట్లో చాలా బోరింగ్ గా ఉంది. వాట్ ఈస్ దిస్ అను? నీకు రెస్ట్ అవసరం అని డాక్టర్స్ చెప్పారు కదా, అయినా ఎందుకు వచ్చావు? దాదా చూస్తే కోపడతారు. అసలే వీక్ గా ఉన్నావు. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అను. ఏ మాటగా మాట. నీరజ్ సార్ మంచివారు, చాలా అమాయకుడు మేడం. చూడండి మేడం, ఫస్ట్ టైం ఆఫీస్కి వచ్చిన మీ గురించి పట్టించుకోకుండా అను హెల్త్ గురించి ఆలోచిస్తున్నాడంటే వదిన గారంటే ఎంత మర్యాద. ఏయ్, నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు. నిన్ను లైవ్ కామెంటరీ ఇవ్వమని ఎవరు అడిగారు? మీరు అడగకపోయినా మనసులో అనిపించింది చెప్పే వరకు నా నోరు ఆగదు మేడం. మీరేం అనుకోనంటే నాదో చిన్న సలహా. మీరు కూడా అను చూసి నేర్చుకోండి. లేదంటే ఆర్యవర్ధన్ గారి కింద అసిస్టెంట్ గా మీ ఆయన, అను కింద అసిస్టెంట్ గా మీరు, అదే ఇంట్లో ఇటు ఆఫీసులో కష్టాలు పడాల్సి వస్తుంది. నీరజ్ సార్ ఎలాగో అమాయక చక్రవర్తి, మీరైనా హుషారు కాకపోతే ఉసూరుమంటారు. కావాలంటే ఈ గ్రీన్ టీ మీద ఒట్టు. దీని కోపం తగలయ్యా. దీని కడుపు మంట పెంచుదామంటే నా మొహం మడేలా చేసిందంటే అబ్బా అమ్మో. చేస్తే చేసిందిలే, తగలెట్టడానికి నాకొక మంచి డ్యూటీ దొరికింది. ఆ మాన్సీ వచ్చి రాగానే నా క్యాబిన్ నాకు లేకుండా చేసింది. మధ్యలో ఆ రఘుపతి ఒకడు. అందరూ నాకు హెడేక్ లా తయారయ్యారు. ఆర్య సార్ పెళ్ళేమో గాని నాకు మాత్రం లేనిపోని టెన్షన్ స్టార్ట్ అయింది. టైం ఎంత ఫాస్ట్ గా రన్ అవుతోంది. సార్ పెళ్ళైపోయింది. అను సార్ భార్య భర్తలు. మీరాజీ, మీరాజీ, సండచే. ఏంటి మీరాజీ, దేని గురించి సీరియస్ గా ఆలోచిస్తున్నారు? వర్క్ అంతా చాలా హెవీగా ఉంది. ఎలా కంప్లీట్ చేయాలా అని. మీరాజీ, మీరు కంటతడి పెట్టేంతగా కలవరపరిచే విషయం ఏమై ఉంటుందో నేను ఆ మాత్రం గెస్ చేయలేనా? మా ఊర్లో ఓ మాట అంటూ ఉంటారు మీరాజీ, మనది కానిది ఎప్పటికీ మనకి దక్కదు, మనది అనేది ఎప్పటికైనా మనకి దక్కే తీరుతుంది అని. మనకి దక్కకుండా పోయింది అంటే అది మనది కాదు అని అర్థం చేసుకుని మూవ్ అయిపోతూ ఉండాలి మీరాజీ. మీరు పొరపాటు పడుతున్నారు సండేజీ.
నేను ఆర్య సార్ గురించి ఆలోచించడం లేదు. ఆర్య సార్ పెళ్లిలో జరిగిన ఇన్సిడెంట్స్ గుర్తు చేసుకుని అను ఆర్య సార్ ఎంత పెద్ద ప్రమాదాల నుంచి బయటపడ్డారు అని గుర్తుకొచ్చి బాధ అనిపించింది, అంతే. నిజమే మీరాజీ, వాళ్ళిద్దరిని అన్ని బాధలకు గురి చేసిన వాళ్ళని వదిలిపెట్టే సమస్య లేదు. నా ప్రయత్నాల్లో నేను ఉన్నానులేండి. త్వరలోనే అందరినీ బయటికి తీసుకొచ్చి తగిన బుద్ధి చెప్తాను. ఆ రోజు మీ కళ్ళల్లో సంతోషం చూస్తానని అనుకుంటున్నాను. మీరాజీ, నేను వచ్చిన అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఇక నుంచి ఆర్య సార్ వర్క్స్, మీటింగ్ షెడ్యూల్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా అను చూసుకుంటాను. నో ప్రాబ్లమ్స్ అండి జీ. మీరు మాన్సీజీ అండ్ నీరజ్ సార్ వర్క్ ని మానిటర్ చేస్తూ ఉండాలి. ఆ రెస్పాన్సిబిలిటీ అంతా మీదే. జెండజీ, మాన్సీ నీరజ్ సార్ వర్క్సా? ఎస్ మీరాజీ, ఇది మీకు కాస్త ఇన్కన్వీనియంట్ గా ఉంటుందని నాకు తెలుసు, బట్ ఆఫీస్ కోసం తప్పదు మీరాజీ. మీకు నీరజ్ సార్ గురించి తెలుసు కదా, ఏ విషయంలోనూ కాన్స్టెంట్ గా ఉండరు, క్విక్ డెసిషన్స్ తీసుకుంటారు. ఇక మాన్సీజీ ఈ వర్క్ కి పూర్తిగా కొత్త కదా, సో మీరే దగ్గరుండి అన్ని చూసుకోవాలి. ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ మీరాజీ. మాన్సీ మాన్సీ మాన్సీ, ఇంట్లోనే అనుకుంటే ఆఫీస్లో కూడా నీ టార్చర్ ఏంటి? నాకు నీ వర్క్స్ ని నేను మానిటర్ చేయాలా? ఎస్, నీ వర్క్స్ అన్నీ నేనే చూసుకోవాలి. ఇంట్లో అయితే నీ పెత్తనం చెల్లుతుంది, బట్ ఇక్కడ ఎవ్రీథింగ్ విల్ బి అండర్ మై కంట్రోల్, నీతో సహా. మొసలి గట్టు మీద ఉంటే వీక్గా ఉంటుందేమో, కానీ నీళ్లల్లో దాని స్ట్రెంగ్త్ ఊహించలేరు. మాన్సీ, నీకు స్థానబలం అంటే ఏంటో నేను చూపిస్తాను. ఎన్ని రోజులు నువ్వు నన్ను టార్గెట్ చేశావు, ఈ రోజు నుండి నువ్వే నా టార్గెట్. ఎస్, అను మేడం వచ్చారు. అనుకి ఆఫీస్లో ఇంపార్టెన్స్ ఉందని తెలుసు, కానీ మరీ ఇంత ఫాలోయింగ్ ఉంటుందనుకోలేదు. వీటన్నిటి వల్ల అను నన్ను డామినేట్ చేసే సిచ్యువేషన్ వస్తుందా? ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. స్టాప్ దేర్. వాట్ ఇస్ దిస్ మీరా? నీ పై ఆఫీసర్ క్యాబిన్ లోకి వచ్చే ముందు డోర్ నాక్ చేసి పర్మిషన్ తీసుకోవాలన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేదా నీకు? మే ఐ కమ్ ఇన్ మ్యామ్? స్కూల్ టీచర్ని పర్మిషన్ అడుగుతున్నా ఎలిమెంటరీ స్టూడెంట్ లా ఉన్నావు మీరా. ఇంకొంచెం డిగ్నిటీ యాడ్ చేయి. ఎక్స్క్యూజ్ మీ మేడం, మే ఐ కమ్ ఇన్? ఇప్పుడు కార్పొరేట్ ఎంప్లాయ్ లా పర్ఫెక్ట్ గా ఉన్నావు. కమ్ ఇన్. థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు చెప్పు, ఎందుకు వచ్చావు? ఈ ఫైల్స్ మీద మీ సైన్ కావాలి మ్యామ్. ఏంటివి? మన వర్ధన్ ఫుడ్ కార్పొరేషన్ కి కావలసిన ముడి సరుకులు, ఐ మీన్ ఇంగ్రీడియంట్స్ ని మనకి రెగ్యులర్ గా శక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీ సప్లై చేస్తుంది మ్యామ్. ఆ కాంట్రాక్ట్ డీల్ ని 6 months కి ఒకసారి రెన్యువల్ చేయాల్సి ఉంటుంది. ఇవి ఆ కాంట్రాక్ట్ పేపర్స్ మ్యామ్. మరి ఇవేంటి? ఇవి మన కంపెనీకి ప్రొడక్ట్ సప్లై చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న కొన్ని కంపెనీస్ పంపిన ఆఫర్స్ మ్యామ్. మనకి వాళ్ళ కంపెనీ సప్లై టర్మ్స్ నచ్చితే యాక్సెప్ట్ చేస్తాం, లేకపోతే లేదు. ఓకే, గాట్ ఇట్.
మ్యామ్ ఒకసారి క్లియర్ గా చెక్ చేసి అప్రూవ్ చేయండి. రా, నువ్వు వచ్చి కూర్చొని చెయ్యి. మేడం అది కాదు. చూడు, వర్క్ ప్రాసెస్ గురించి చెప్పడం వరకే నీ పని. వర్క్ ఎలా చేయాలనేది నాకు తెలుసు. నువ్వు వేలు పట్టి దిద్దించడానికి నేనేం చిన్న పిల్లని కాను. బీ ఇన్ యువర్ లిమిట్స్.